కన్యకైన మరియ యోసేపు చేత ప్రదానం చేయబడిన తరువాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకానొక దినాన దేవదూత గాబ్రియేలు దూత మరియకు ఒక శుభవచనం తెలపాలని చెప్పేసి ఆమె వద్దకు వచ్చింది. దూత మరియ దూతను చూసి భయపడినప్పుడు దూత వర్తమానం భయపడుతున్నాడు, దేవుని వల్ల నీవు కృప పొందితివి, నీవు కుమారుని కలుగువని ప్రవచించాడు. ఆమెకు ప్రదానం చేయబడిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడవలనని ఉద్దేశించాడు. అతను ఆలోచించుకొనుచు ఉండగా స్వప్నమందు గాబ్రియేలు దూత, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. ఇది ఇట్లా జరుగుతుండగా హేరోదు మహారాజు కాలంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రంను చూసుకుని యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను పూజింపవచ్చిమని చెప్పింది. ఆ సంగతి విని రాజు మిక్కిలి భయపడి ఆలోచించుకొనిచుండగా మంత్రిని పిలిచి, ఆ శిశువు ఎక్కడ పుట్టానో మీరు తెలుసుకొని 2 సంవత్సరాలు పిల్లలను హతమార్చవలని ఆజ్ఞ ఇచ్చాను. యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు పురమునకు యోసేపు మరియు మరియ వెళ్ళినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినదై కనుక ఒక పశువుల శాలలో తన తొలిచూలు బిడ్డను కుమారుని కని సత్రములో అతనికి స్థలము లేనందున ఒక పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టెను. ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము, తూర్పు దేశపు జ్ఞానులు తాము చూసిన నక్షత్రము శిశువుకు చోటు మీదుగా వచ్చి నిలిచెను. ఆ శిశువును చూసి వారందరూ సాగిలపడి ఆయనను పూజించి బంగారమును, సాంబ్రాణి, బోలములను కానుకలుగా ఆయనకు అర్పించిరి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ మందలు కాయుచుండగా గాబ్రియేలు దూత వారికి దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని తెలిపాను. వెంటనే ఆ గొర్రెలు క్రీస్తు పుట్టిన స్థలమునకు వెళ్లి ఆయనను సేవించెను. ఈ విధంగా క్రీస్తు జనన విధం జరిగినది.
అందరూ చప్పట్లు కొట్టాలి, క్లాప్ గట్టిగా. ఇప్పటికు మనము యేసు ప్రభు యొక్క జన్మదినం ఎలాగ జరిగిందో సో మనం చూస్తూ ఉన్నాము. సో ఈ యొక్క సందర్భంగా అందరము కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాము. అందరం కలిసి జై బోలో యేసు మసీకి, జై బోలో యేసు మసీకి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ